ప్రజా సమస్యలపై పోరాటమే పరమావధిగా, తెలంగాణ నినాదమే ప్రాణవాయువుగా ఉద్యమకారులకు నాయకుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వందలాది విద్యార్థులకు ఆచార్యుడిగా, వేలాది మంది ఉద్యమకారులకు మార్గదర్శిగా నిలిచిన మాస్టారు పార్టీ పెట్టడం వెనుక ఉన్న వ్యూహమేంటి, అసలు పార్టీ విధి విధానాలేంటి, ఈ అంశాల గురించి చర్చించడానికి ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అంతకంటే ముందు ఈ లైవ్ డిబేట్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ స్టోరీ చూద్దాం. ఆయన ప్రొఫెసర్గా వందలాది మంది విద్యార్థులకు ఆచార్యుడు, వేలాది మంది ఉద్యమకారులకు మార్గదర్శి, లక్షలాది మంది ప్రజలకు ఆశా జ్యోతి. ఒక సామాన్యుడిలా కనిపించే ఆయన అసాధారణ వ్యక్తిత్వం కలిగిన శక్తి. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా దశాబ్దాలుగా పోరాటం చేసిన ఆచార్యుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జేఏసీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం అహరహరము శ్రమించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నింటినీ ప్రత్యేక తెలంగాణ కోసం కలిసికట్టుగా ఉద్యమించేలా చేయడంలో ఆయన చూపిన చొరవ, పన్నిన వ్యూహాలు, రూపొందించిన ఉద్యమ కార్యాచరణ ఆయన్ని ఒక విశిష్టమైన వ్యక్తిగా నిలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిసి ఉద్యమించిన ప్రొఫెసర్ 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర, కొలువుల కొట్లాట లాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు అమరవీరుల పక్షాన తమ గొంతు కలిపారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలుకొని అనేక అంశాలపై ఉద్యమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజల కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ స్థాపించి తెలంగాణ ప్రజల్లోకి వస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం వ్యూహమేంటి? గతంలో కేసీఆర్ గొంతుకగా మాత్రమే ఉన్నారన్న విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు ఎవరి గొంతుకగా మారబోతున్నారు? అసలు ఆయన లక్ష్యమేంటి? కొత్త పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రైట్. తెలంగాణ జేఏసీ చైర్మన్ గా తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా నడిచిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ కోదండరాం గారు. కోదండరాం గారు, చాలా సంవత్సరాల నుంచి మీ ప్రయాణం కొనసాగుతోంది, మీ ఉద్యమ ప్రస్థానం నడుస్తూ ఉంది. తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేశారు, మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. అందులోనూ జేఏసీ చైర్మన్ గా ఉండడము, తెలంగాణ సాధించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న మీకు అనేక సందర్భాల్లో వచ్చి ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ కూడా తిరస్కరించారు. కానీ రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఇది తప్పనిసరి పరిస్థితి వచ్చిందా? మేము నిజంగా కూడా ఒక పార్టీ ఏర్పాటు చేయవలసిన అనివార్యమైన పరిస్థితులలో ఉన్నాం. వాస్తవానికి మాకెవరికి రాజకీయాల్లో పెద్ద ఆసక్తి ఏమీ లేదు. అందరం కూడా జేఏసీగా నిలబడాలి, జేఏసీగా నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి. బయట నుంచి ఒక వాచ్ డాగ్ లాగా నిరంతరం ప్రభుత్వంపై కొంత నిఘా పెట్టేటువంటి సంస్థగా మనం నిలబడగలిగితే తప్ప ఈ అభివృద్ధి సాధ్యం కాదని అనుకున్నాం. దానికి కూడా ఆ రోజు మా కారణాలు మాకున్నాయి. అయితే మేము చాలా ఒక ఆశ ఏముండేనంటే మనం ఏదన్నా ప్రభుత్వానికి చెప్తే సరిపోతుంది అనుకున్నాం. చాలా రోజులు అదే ప్రయత్నం చేసినాం. కానీ ఈ ఎన్నిసార్లు మొదట్లో చాలా ఆసక్తితో విన్నారు, నిజంగా మంచి సూచనలే ఇస్తున్నారు, ఇవన్నింటినీ మేము పరిశీలిస్తామన్నారు. కానీ రాను రాను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారంటే మాతోని
ఇక మాతో ఏం కాదు, నిర్ణయం అంతా పెద్ద ఆయన తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు, మరి వారితోనే అయితే మేము ఇప్పుడు చెప్పగలిగే పరిస్థితిలో లేము, మీరే మాట్లాడుకోండి అని చెప్పిండ్రు మాతో. వారేమో కలవరు. సరే ఇక మనం చేయగలిగేదే ఉంది, బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దామని చెప్పి మాస్ మీడియా ద్వారా ఇట్లాంటి వేదికల నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం మొదలుపెట్టాం. ఈ విజ్ఞప్తులు ఇక సహించలేదు ప్రభుత్వం, మా మీద విరుచుకోపడ్డది. సరే సాధించుకోవటానికి ఆందోళన మార్గం ఉంది కదా అనుకున్నాం. ఆంక్షలు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు. ఇక ఇవన్నీ అయిన తర్వాత కూడా మేము ప్రజలను కదిలించటం తప్ప మరో మార్గం లేదు కదా, ప్రజల దగ్గరికే పోదామని బయలుదేరినాం. మా యాత్రలను అడ్డుకున్నారు. అడ్డుకున్నాక ఇక ఏం చేయగలమంటే ఇక ఒకటే, మా అందరిలో కూడా సభ్యులందరిలో కూడా ఒకే ఒత్తిడి ఏమొచ్చిందంటే, మీరు ఒక పార్టీ పెట్టకపోతే ఇప్పుడు చేస్తున్న పని కూడా ఇక నడపలేం. మరి పార్టీ ఏం చేయగలదంటే రకరకాల సూచనలు కింద నుంచి మేము 800 మందితో విస్తృత స్థాయి సమావేశం పెడితే ప్రతి ఒక్కరిని రాసి ఏమన్నాం వాళ్ళ అభిప్రాయాలు. అందరికందరూ మాకు చెప్పింది ఏంటంటే పార్టీ పెట్టాలి అని. పార్టీ పెడితే మాకు కింద ఈ వేధింపుల నుంచి కొంత రక్షణ దొరుకుతుంది, గట్టిగా మనం చెప్తున్నటువంటి విషయాలను రాజకీయాల్లో వినిపించగలుగుతాం. ఆ ప్రయత్నం అనేది మనం స్వతంత్రంగా ముందుకు తీసుకుపోకపోతే పౌరవేదికలుగా మనం చేస్తున్న ఆందోళనలకు కూడా ఒక వాటిని పరిపక్వత కానీ వాటికి ఒక ముగింపు కానీ సాధ్యం కాదు, ఒక సహేతుకమైన ముగింపు అనేది సాధ్యం కాదు. అయితే ఆ ప్రయత్నం చేద్దాం, లేదనుకుంటే మనకు తోచిన కాడికి ఎవరైనా పిలిస్తే పోవటం, మాట్లాడటం, సలహాలు తోచిన కాడికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటం, ఇందులో ఏదో ఒకటి మనకు మిగిలింది అని అన్నారు. మరి వదిలిపెట్టడం అయితే ఒకటి, ఉద్యమకారుడిగా వెళ్ళే అడుగులు వేయడానికి రాజకీయంగా వేసే ఎత్తుగడలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండిట్లో ముఖ్యంగా మీరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి మీకు తెలియంది కాదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు నడవాలంటే దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు లేదా కార్యకర్తలు అంటే అనేక అంశాలు ఉంటాయి కదా. కొంతమంది కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విమర్శల్లో కూడా వెళ్తున్న సందర్భాల్లో మీరు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎట్లా, దీనికి సంబంధించి ఏమన్నా ప్రణాళిక వేసుకున్నారా? చాలా ఆలోచించిన తర్వాత మాతో అందరు కూడా చెప్పింది ఏంటంటే, రాజకీయాలంటే కొంత రంకు బొంకు ఉంటాయి, అవన్నీ మీతో అవుతాయా, డబ్బులు కూడా కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు అని అన్నారు చాలామంది. అన్నాక మేము కూడా ఆలోచించినాం, ఈ మనతో అయ్యే పనులు అయితే కావు ఇవి. అప్పుడు చాలా ఆలోచించినాక మాకు ఒక సమాధానం తట్టింది. అదేంటంటే, ఏవైతే అందరూ మన బలహీనతలుగా చూస్తున్నారో వాటినే బలాలుగా మలుచుకుందామని చెప్పి నిర్ణయించుకున్నాం. కొత్తవైతే మనం నేర్చుకోలేం, లేనిది వేషం కట్టబోతే మనకు మనతో కాని పని. ఇంతవరకు మనసులో ఏదుంటే అదే మాట్లాడినాం, ఇప్పుడు కూడా అట్లే మాట్లాడతాను. రాజకీయాల్లో మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరమే ఉంది, అట్లాంటివన్నీ తప్పనుకున్నప్పుడు చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పటి వరకు మనం పౌరవేదికలుగా, ఇప్పటి వరకు ఉద్యమకారులుగా ఏం చేసినామో రాజకీయాల్లో కూడా అదే చేద్దాం, అదే నిజాయితీతో మాట్లాడదాం. మనం ఏ ఆలోచనతో వచ్చినామో అదే ప్రజల ముందు పెడదాం, మనం చేయదలుచుకుందేందో అదే సూటిగా ప్రజల ముందు చెప్పుదాం. ఆ పని మనం ఎందుకు చేయలేం, చేయొచ్చు కదా. ఉద్యమం ఎట్లా నడిపినామో రాజకీయాలు కూడా ఒక ఉద్యమంగానే ముందుకు తీసుకుపోదాం, అదైతే మనకు తెలిసిన విద్య. ఆ పని మనం చేయొచ్చు కదా అనే ఒక ఆలోచనతోని ఇక చివరికి ధైర్యం చేసినాం. అంటే అన్ని విషయాలు కూడా ఇష్టమే కాదు, ఒక్కొక్కసారి మనం చేస్తున్న పని ఒక క్లిష్టమైనటువంటి సందర్భంలో వచ్చి చేరుతుంది. అది ముందుకు పోవాలంటే మనం అడుగు వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇష్టమైనా లేకున్నా ఆ పని అయితే ముందుకు నెట్టక తప్పదు కదా. అట్లాంటి స్థితే ఇవాళ మాకు కూడా అనివార్యమైన పరిస్థితులు. కొంతమంది కాలర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ రాక కోసం. అప్పటి నుంచి కూడా 8 o'clock అనుకున్నాం, బట్ ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సూర్యాపేట నుంచి శేషరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శేషరెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్తారా? మీరు ఏమైనా అడగాలనుకుంటారా? కోదండరాం గారిని అడగవచ్చు. అడగండి శేషరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. మీరు పార్టీ పెడుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాం సార్. మొన్న మీటింగ్ కూడా నేను వచ్చాను సార్. మన తెలంగాణ కోసం మీరు ఎంతో పోరాడి మీరు కష్టపడ్డారు, అది మనందరికీ తెలుసు. అది మాకు కూడా తెలుసు దాని గురించి. అయితే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మన నీరు, మన భూమి, ఇదంతా సంపద అంతా, మన ఖనిజ సంపద అంతా ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి మనం తెలంగాణని సాధించుకున్నాం మనం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు తెలంగాణలో దోచుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు.
అందుకనే ఇప్పుడు మనం ఈ కనీసం ఈ మిషన్ కాకతీయ అని ఒకటి పెట్టారు. మిషన్ కాకతీయ పెట్టేసి కనీసం చెరువుల కింద మట్టి రైతులకు అందాలని చెప్పేసి అన్నారు. కానీ వాటిలో కూడా కొంత లోపాలు జరిగినాయి. ఓకే ఓకే శేషిరెడ్డి గారు, శేషిరెడ్డి మీరు అన్న అడగాలనుకుంటే అడగండి. మీరు మద్దతు తెలుపుతున్నారు అంటున్నారు, రైట్? ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందుకోసమనే మీకు పూర్తిగా కొనసాగించలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషిరెడ్డి గారు, మీ అభిప్రాయం మాతో పంచుకునేందుకు. వారు మద్దతు పలుకుతూ ఉన్నారు మీకు. అండ్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. కేసీఆర్ గారు లేదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా జేఏసీ ప్రస్థానంలో భాగంగానే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన మాటలు ఏంటంటే టిఆర్ఎస్ గొంతుకగా కోదండరాం గారు మారుతున్నారని. ఇప్పుడు టిఆర్ఎస్ చెబుతున్న మాట కాంగ్రెస్ గొంతుకగా కోదండరాం గారు ఎక్కువగా మాట్లాడుతున్నారని. ఏది కరెక్ట్? నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చ కూడా నడుస్తా ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ రెండు కూడా వాస్తవం కాదు. అప్పుడు కూడా అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నాం. అందరం కలిసి ఏమేమి చేయాలనుకున్నామో అవన్నీ కూడా మేము తప్పకుండా భుజాన్ని వేసుకొని చేసినాం. కలిసి ఉద్యమంలో నడిచినప్పుడు ఒకరికొకరం సహాయంగా నిలిచినాం, ఒకరినొకరం సమర్థించుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వెనుకకు పోలేదు. కాబట్టి అప్పుడు మేము ఉద్యమంలో ఏది చేసినా ఆనాటి ఉద్యమ అవసరాల రీత్యా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినవే తప్ప అందులో అంతకు మించి ఏదో ఒత్తిళ్లకు లొంగో లేకపోతే ఎవరో చెప్తేనో చేసినవేం కావని స్పష్టంగా అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ కూడా మా ఆలోచన మేము చేసుకుంటున్నాం. మేము నిజంగా కాంగ్రెస్ గొంతుకైతే అందులోనే చేరుతాం కదా, అట్లేం లేదు. మాకంటూ ఒక ఆలోచన ఉంది, ఒక ఆచరణ ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనతోనే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే ఓకే ఎవరి గొంతుక కాదు, మాకు గొంతున్నది, మాకు ఆలోచనలు ఉన్నాయి. 30 ఏళ్ళు మేము కూడా జనజీవితంలో తిరిగినాం. కాబట్టి అట్లా మీరు మాకు చెప్తే గానీ అర్థం కాని స్థితిలో లేము. స్పష్టంగా అన్ని విషయాలు అర్థం చేసుకోగలం. కాబట్టి మా ఆలోచనలన్నీ మావే. స్వతంత్రంగా మా అన్ని విషయాలపై చర్చించి తర్కించి నిర్ణయం తీసుకునే శక్తి మాకుంది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా పార్టీతో కానీ సంఘంతో కానీ వ్యక్తితో కానీ కలవలసి వచ్చినప్పుడు లక్ష్య సాధన కోసమే మేము వెనుకకు పోలేదు. అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా పోయినాం. ఓకే రైట్. పరకాల నుంచి కాలర్ ఉన్నారు సార్, మల్లేశం గౌడ్ గారు. మీరు కోదండరాం గారిని ఏమైనా అడగదలుచుకున్నారా? సార్ నమస్కారం. నమస్తే సార్. ఈ రాష్ట్రంలో కోదండరాం సార్ అంటే ఒక మర్యాద ఉంది, చాలా మందికి అభిమానం కూడా. ఉద్యమంలో కూడా చాలా కష్టపడ్డాడు. తెలంగాణ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. యువకులను, మేధావులను, విద్యార్థులందరినీ ఏకం చేసి ఉద్యమం నడిపించిండు. కాకుంటే ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు చేసేటువంటి మంచి పనులు రైతులకు కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక పేదింటి ఆడవారికి కానీ, ఈ సంక్షేమ పథకాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సార్ పార్టీ పెట్టడం కానీ అలాంటి నిర్ణయాలు కొంచెము అంటే ముందుకు పోలేకపోతే అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, సంక్షేమ పథకాలు చాలానే ఉన్నాయి కదా. అంటే ఒకటి మనకు చాలామంది మేము సంక్షేమ పథకాలను అభివృద్ధిని సమానంగా చూస్తాం. సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా చాలా నిరాశ్రయులైపోయినటువంటి వాళ్ళకి, బాగా ఒక కష్టలో బతుకుతున్నటువంటి వాళ్ళకి కొంత ఆసరా కల్పించగలుగుతాయి. అభివృద్ధి అనేది అట్లా కాదు. అభివృద్ధి అనేది మొత్తంగానే సమాజాన్ని మార్చడానికి జరిగేటువంటి ప్రయత్నం. అది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందలేకపోయింది, వనరుల వినియోగం జరగలేదు. తెలంగాణ కోసం అనుకున్నాం. ఇవాళ ఏం జరగాలంటే తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం ఉపయోగపడాలి. ఆ ప్రయత్నం అనేది ముందు పడతలేదు. మేమందరం అనుకున్నాం తెలంగాణ వస్తే చాలు, నీళ్లు నిధులు నియామకాల్లో మన వాటా మనకు దక్కుతుంది, వాటితోని ప్రజలకు మనం బాగా ఒక జీవితంలో ఒక మార్పు ఉంటుంది, బతుకు తెరువు రెండు దొరుకుతాయి తెలంగాణలో అనుకున్నాం. అది జరగలేదు. అది జరగకపోవటము ప్రధానంగా ఇవాళ జరుగుతున్న వనరుల వినియోగం ఎక్కువ వరకు ఆంధ్ర కాంట్రాక్టర్లకే మెయిల్ చేస్తున్నారు. అందువల్ల మేము చాలా గట్టిగా నమ్మేది ఏమంటే తెలంగాణ ప్రజలు కేంద్రంగా గల ఒక ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల ఒక అభివృద్ధిని సాధించాలంటే మనం ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తన పంతాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం మారుతుందేమో అని ప్రయత్నం చేసినాం. కానప్పుడు ఏం చేయాలి, మనం రాజకీయాల్లో కూడా ఆ గొంతును, ఆ అవసరాన్ని వినిపిద్దామనే ఆలోచనతో బయలుదేరినాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, రాము గారు. మీ ప్రశ్న ఏంటి సార్? హలో, చెప్పండి రాము గారు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా కోదండరాం గారిని అడగొచ్చు.
సార్ ఏం లేదు సార్, ఇప్పుడు సార్ పార్టీ పెడుతున్నాడు కదా, 2019 లో 100% టీఆర్ఎస్ విన్ అవ్వడం ఖాయం. మేము ఒక అడుగుదలుచుకున్నాం సార్, 2014 లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోదండరాం గారు రాశారా రాయలేదా? మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఆయనను కలిసారో కూడా వీడియోస్ తో సహా ఉన్నాయి సార్ మా దగ్గర. మేము స్టూడియోకి రమ్మన్నా కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీరు అసలు ఓకే, మీ నేపథ్యం మీరే ఏ పార్టీతో పనిచేస్తున్నారా, లేకపోతే విద్యార్థియా, లేకపోతే మీరేంటి చెప్తారు ఒకసారి? సార్ నేను మొన్న వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను సార్. ఓకే, తర్వాత నేను రిజైన్ చేశాను. ఓకే, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను సార్. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే ఆధారాలు ఏమన్నా కానీ మీడియాకి రిలీజ్ చేయొచ్చు, డైరెక్ట్ గా భారత్ టుడే ప్రతినిధితో మీరు సంప్రదించవచ్చు. మేము కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. మీరు స్టూడియోకి ఇప్పుడు రావడానికి అవకాశం లేదు. బట్ కోదండరాం గారు, మీరు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళని కలిసినాం కదండి, అందరినీ కలిసినాము, బహిరంగమే అది. మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసినాము. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసి అందరం కలిసినాం, కృతజ్ఞతలు చెప్పినాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి జయరాం రమేష్ గారు వచ్చినప్పుడు జయరాం రమేష్ గారిని కూడా కలిసినాం. తర్వాత హైదరాబాద్లోనే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ, అప్పుడు శ్రీధర్ బాబు గారు అనుకుంటా, ఆ కమిటీ తరఫున వారు వచ్చిండ్రు, వారిని కూడా కలిసినాం. ఇంకో మాట కూడా మేము చెప్పదలిచినాం, ఇందులో రహస్యం ఏం లేదు. మేము ఒక ప్రజా సంఘంగా తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందితే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ఎజెండాను తయారు చేసినాం. ఆ ఎజెండాను మేము అన్ని పార్టీలకు ఇచ్చినాం. వారు గ్రహించవలసింది ఏంటంటే ఈ ఎజెండా కాపీని టీఆర్ఎస్ కూడా ఇచ్చినాం, బీజేపీకి ఇచ్చినాం, సిపిఐకి ఇచ్చినాం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇచ్చినాం. అన్ని పార్టీల వాళ్ళకు ఆ ఎజెండా కాపీ ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి మా దృష్టిలో తీసుకోవాల్సిన చర్యలు వీటిని మీరు సీరియస్గా అధికారంలోకి వచ్చిన సందర్భంలో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరినాం. పౌరులుగా అది మన అధికారము, మనకున్న బాధ్యత. మీరేం చేసిండ్రు ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు అని అడగరా మమ్మల్ని? మేము కరెక్ట్ ఉద్యమ అనుభవాల నుంచి మేము తయారు చేసిన ఎజెండా ఇది, తెలంగాణ డెవలప్మెంట్లో జరగవలసిన కార్యక్రమాలు ఇవి అని, తెలంగాణ ఒక ప్రజాస్వామికంగా ఎదగటానికి తీసుకోవాల్సిన చర్యలు ఇవి అని చెప్పి మేము తయారు చేసినాం. స్టీరింగ్ కమిటీలో మాట్లాడుకున్నాక అది అన్ని పార్టీలకు అందజేసినాం. దాంట్లో అదేదో రహస్యమైనట్టు తప్పైనట్టు మీరు మాట్లాడితే ఎవరు మేము చేసేది లేదు, అందులో ఏం తప్పు లేదు. మేమే కాదు, అనేకమైన సంఘాలు అన్ని పార్టీలను కలిసి మా సమస్యల పరిష్కారం కోసం మీరు ఈ కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నామని సమర్పించారు. కొన్ని మేనిఫెస్టోలో భాగంగా జరుగుతుంది, మేము కూడా చేస్తాం. కేసీఆర్ గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము వ్యక్తిగతంగానే మిమ్మల్ని విమర్శిస్తూ మాట్లాడారు, మీరు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు ఇవన్నీ కూడా వచ్చేసాయి. అప్పటికి ఇంకా మీరు రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించారు. కాబట్టి కొన్ని అంశాలు ఆయన రేస్ చేసిన పాయింట్స్ మళ్ళీ అడుగుదామని. అంటే మీకు మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు, సర్పంచ్ గా కూడా గెలవలేదు అటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడుపుతాడా అనే ఒక క్వశ్చన్ రేస్ చేసి ఆయన ముగించడం జరిగింది. మీకున్న ప్రణాళిక ఏమన్నా చెప్తారా? ఇప్పుడు ఇలా నేను ఎక్కువనా తక్కువనా అన్నది ముఖ్యం కాదు, సమస్య ఉన్నప్పుడు మాట్లాడన్నా వద్దా అనేది చాలా కీలకం. తెలంగాణ ఉద్యమంలో అందరు పాల్గొన్నారు, మేము కూడా పాల్గొన్నాం. మాకంటే ఎక్కువ ప్రాణాలు త్యాగం చేసినటువంటి యువతీ యువకులు ఉన్నారు. వాళ్ళ త్యాగం ముందు మా అందరిది కూడా దిగదుడిపే, అది లెక్కలోని కూడా రాదు. అంత గొప్ప త్యాగం చేసి తెలంగాణ సాధించి పెట్టినారు వారు. సందర్భంగా అంతమంది అంత త్యాగం చేసినప్పుడు వచ్చిన తెలంగాణ అందరికీ చెందాలి, అందరికీ ప్రయోజనం కలగని సందర్భం వచ్చినప్పుడు అడగన్నా వద్దా అనేది ప్రశ్న. మేము మాకు తెలిసిన కాడికి మా అధ్యయనంలో తేలిన మేరకు ప్రజలు మాతో విన్నవించుకున్న చెప్పినటువంటి విషయాల ఆధారంగా చాలా సమస్యలు మేము లేవనెత్తదలుచుకున్నాం కూడా. ఆ పని చాలా అవసరం అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలంటే ప్రజలు ప్రశ్నించాలి, ఆ ప్రశ్నించే పని మేము తీసుకున్నాం, చేస్తున్నాం. మీ ప్రాధాన్యత రంగాలు ఏంటి, మీ విధి విధానాలు ఏమైనా చెప్తారా? మొట్టమొదట మేము ముందు నుంచి కోరుతున్నది 4-5 రంగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలి. తెలంగాణలో ఇది చాలా కీలకం. దాని విషయంలో మేము చాలా వివరమైన సూచనలు ఇచ్చినాం. ప్రభుత్వ ఉద్యోగాలను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలి, ప్రైవేటు కంపెనీలలో స్థానికులకు అవకాశాలను ఇవ్వాలి, మేము చిన్న సూక్ష్మ పరిశ్రమలను పెట్టి బతుకుదేరు అవకాశాలు కల్పించాలి,
వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆదాయ భద్రత చూడాలి. ఇక ఇంకొకటి రెండోది మా ప్రాధాన్యత రంగం ఏంటంటే వ్యవసాయం. 55% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా బతుకుదెరువు ఉండాలి వ్యవసాయంలో. వాళ్ళ కోసం మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం కూడా ఒక విధానంతో వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని చిన్న సన్న రైతులను బతికించడానికి, కంపెనీలు కార్పొరేట్ శక్తుల దోపిడీ నుంచి ఆదుకోవటానికి, వాళ్ళకు కొంత బతుకుదెరువు చూపించడానికి ప్రయత్నం చేయాలని, అందుకు విధానాలు రావాలని మేము కోరినాం. మూడోది వైద్యం అనేది అందరికీ ఉచితమైన వైద్యము వాళ్ళకు అందుబాటులో ఉండాలి. ఇవాళ నిజంగా వైద్యం కోసం బోలెడు మంది అప్పుల పాలవుతున్నారు. అంతా ఖర్చు చేసినా మంచి వైద్యం దొరుకుతుందన్న భరోసా లేదు. అదేవిధంగా విద్య, మేము చాలా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చూసింది ఏమంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపుతున్నారు. ఒక్కో గ్రామం 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా స్కూల్ ఫీజుల మీద ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైనటువంటి విద్యను ఉచితంగా వాళ్ళకి పిల్లలకు అందజేయటానికి ప్రయత్నం చేయాలి. ఇవి జరిగినప్పుడు కొంతలో కొంతైనా వాళ్ళు కొంత గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు వస్తాయనేటువంటిది మా నమ్మకం. ఇది మేము ఊహించినవి కావు, ఇవి తెలంగాణ ఉద్యమం నుంచి జనించినటువంటి అంశాలు. ఒక కాలర్తో మాట్లాడతాం సార్. ముంబై నుంచి లక్ష్మణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు, మీ అభిప్రాయం చెప్తారా? మీకేమైనా ప్రశ్న వేయాలనుకుంటున్నారా మీరు? సార్ నమస్కారం, కుదరరావు సార్. నమస్తే సార్, నా పేరు లక్ష్మణ్, నేను ముంబై నుంచి కాల్ చేస్తున్నా. సార్ మీరు పార్టీ పెట్టడం చాలా మంచి పరిణామం సార్ ఈ టైంలో. ఓకే సార్, ఇంకోటి సార్ మీకు ఒక చిన్న సూచన సార్. ఎందుకంటే సార్ మీ పార్టీలో ఇప్పటి వరకు అయితే సార్ చెత్త రాజాలు చూసి మేము వెతికిపోయాం సార్. పదవుల కోసం తప్పిస్తారు, ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. కానీ మీ పార్టీ వీధికి భిన్నంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. మరొక కాలర్తో మాట్లాడదాం. నల్గొండ నుంచి సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, మీ ప్రశ్న ఏంటి? ముఖ్యంగా అవకాశం కల్పించిన భారతీ వాళ్ళకు నమస్కారం. కోదండరావు సార్ నమస్కారం. నేను ఒక సీనియర్ సిటిజన్, ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. కానీ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవించలేకపోతున్నా, తెలంగాణ అమ్మాని. ఎందుకంటే మీరు చెప్పే ఒకటి ఆంధ్ర కాంట్రాక్ట్, ఒక మంది రేపు మీరు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, నేను ఆంధ్ర కాంట్రాక్టర్ కాబట్టి నీకు ఇవ్వని అనలేము కదా. కాంట్రాక్టర్ ఎవరు అనేది కాదు, ఒక స్టేషన్ రావడం వల్ల మొత్తం ఎలక్షన్ కమిషన్ అంత ఆఫీసర్లు వాళ్ళే. ఎప్పుడైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ కాంట్రాక్టర్ నేను చేయదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మనది ఉన్నప్పుడు. ఇంకోటి మనం నీళ్లు నిధులు జామతాల గురించి కొట్లాడినాం. నీళ్ల గురించి ప్రాజెక్టులు కడుతున్నారు, సుప్రీంకోర్టులో ఈ ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడుతున్నారు. నిధులు ఎప్పుడైతే విడిపోయిందో ఆటోమేటిక్ మన నిధులు మనకున్నాయి. కొంత టైం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్ మన ఎదగలేదు, ఉద్యోగస్తులు ఎదగలేదు, అన్ని విధాలు అన్యాయం అయింది. కొంచెం టైం ఇవ్వండి చూడు. ఇంకా టైం ఇవ్వాలని అడుగుతున్నారు. ఓకే సార్, ఓకే సార్. సత్యనారాయణ గారు, మీ పాయింట్ అర్థమైంది సార్. సమయము 4 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళైనా మేము ఎదురు చూడటానికి సిద్ధమే. ఎందుకంటే 60 ఏళ్ళు తెలంగాణ కోసం ఎదురు చూసినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ అడుగులు సరి అయిన దిశలో పడుతున్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. అడుగులు సరిగ్గా పడనప్పుడు ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక ప్రజాస్వామిక సూత్రాల మీద పనిచేయాలి. అక్కడ మాట్లాడటం అంటే ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు, వారు దొరకరు, సెక్రటేరియట్కు రారు, మొత్తం ఆ అధికారం అంతా ఒక వ్యక్తి చేతిలో, వారు నిరంకుశంగా వ్యవహరిస్తారు, ధర్నా చౌకు మూసేస్తారు, ఎవరు కూడా నిరసన తెలపడానికి అవకాశమే లేకుండా చేస్తారు. చిన్న నిరసనకు కూడా అరెస్టులు, అన్ని ఏ ర్యాలీకి కానీ ఏ కార్యక్రమానికి కానీ పర్మిషన్లు ఉండవు. 144 సెక్షన్ 30 పెట్టి విపరీతమైన ఆంక్షలు. వారు మాట అన్నారు, కడుతున్నారు కదా ప్రాజెక్టులు అని. చాలా సూక్ష్మంగా విశ్లేషించవలసిన విషయాలు ఉన్నాయి. నిజానికి తుమ్మిడిహెట్టు నుంచి నీళ్లు మనం ఎల్లంపల్లిలో పోసుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది, చాలా డబ్బులు ఆదా అవుతాయి. మొట్టమొదట మనం మిడ్ మానేర్ పూర్తి చేసి ఉండాల్సింది, ఆలస్యం చేయటంతో అనవసరమైన ఖర్చులైనాయి. నిజంగా కూడా గోదావరి మీద చాలా బ్యారేజీలు కట్టాలి. ఒక బ్యారేజ్తో వరంగల్కు, మరో బ్యారేజ్ కట్టి నల్గొండకు, ఇంకో బ్యారేజ్ కట్టి ఖమ్మంకు నీళ్ళు ఇస్తే కృష్ణా నది నీళ్లు మిగులుతాయి. ఆ నీళ్లు జూరాల నుంచి పడమటి మహబూబ్ నగర్కి ఇచ్చి, శ్రీశైలంలో పంపింగ్ ఇంకా పెంచి, కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఇంకా పడమటి తూర్పు మహబూబ్ నగర్ ప్రాంతానికి కల్వకుర్తి నుంచి ఇబ్రాహీంపట్నం దాకా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఖర్చు తగ్గేది, చాలా డబ్బులు ఆదా అయ్యేది. మీరు మీ వాదన చెప్తున్నారు, సేమ్ అట్లాంటిదే టిఆర్ఎస్ కూడా ఒక వాదన వినిపిస్తోంది. అక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా ఒక వాదన చెప్తూ ఉన్నారు.
అందరు ఇంజనీర్లు అనేది ఏంటంటే మీరు చెప్పేది వాస్తవమే, కాదని అనలేం. మేము కూడా మా మాట ఏమంటలేదు. నేనేమన్నా అన్ని విషయాల మీద ఆరితేరిన వ్యక్తినా? ఏం కాదు కదా. అందుకని మేము కూడా ఒక నిపుణుల బృందాన్ని అధ్యయనం చేసి వాస్తవాలు చెప్పమని అడిగినాం. వాళ్ళు మాకు నివేదిక 3 నెలలు అధ్యయనం చేసి చెప్పినాకనే మేము ఈ నిర్ణయానికి రావటం జరిగింది. ఓకే. తర్వాత రెండోది, ఇప్పుడు నేను చెప్తున్న ఏం కొత్త విషయాలు కాదు. తెలంగాణ రాకమునుపు ఇంజనీర్లు తేల్చి చెప్పినటువంటి వాస్తవాలు ఇవి. ఇవాళ కొత్తగా చెప్పే విషయాలు ఏం లేవు దీంట్లో. ఇంకోటి కూడా చాలా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రకంగా ఒక పరిస్థితులు, పాలనా రీతులు అనేవి సరిగ్గా లేనప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాలి. మరి ప్రశ్నిస్తే కుంపలు మునిగేది ఏమున్నదండి? దానికి ఇంత విరుచుకపడవలసిన అవసరం ఏముంది? ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నారు, భర్తీ చేయమని కోరుతున్నాం. భర్తీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 2 ఏళ్ళు మేమే పిల్లల్ని ఆపినాం. నన్ను హరగోపాల్ గారిని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోతే గెరావ్ చేశారు. ఎందుకు గెరావ్ చేశారు? మీరు అప్పుడు తెలంగాణ కోసం తిరిగి మమ్మల్ని తింపితిరి, ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే ఎందుకు మాట్లాడరు? మేము నచ్చ మాట్లాడదాం సార్. ఒకసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాలర్ ఉన్నారు. విఠల్ గారు, మీ ప్రశ్న ఏమైనా ఉందా? చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. విఠల్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే విఠల్ భాయ్. సార్ హలో చెప్పండి. వినిపిస్తుంది, మీరు చెప్పేది వినిపిస్తుంది, మీరు డైరెక్ట్ గా చెప్పండి. సార్ మాకు ఆదిలాబాద్ సార్ బ్యాక్వర్డ్ ఏరియా సార్, ఆదిలాబాద్ మండలి సార్. మరి గ్రామం లానసాంగి సార్. సార్ సార్ మీరు మీ రాజకీయంకి సార్ మాకు ఆహ్వానం సార్, మీకు పార్టీ తీస్తే సార్. సార్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి సార్ ఆదిలాబాద్ లో. మీకు తెలంగాణ సార్ మీ సపోర్టింగ్ సార్ బాగా ఎక్కువ. సార్ మీరు ఉంటేనే తెలంగాణ వచ్చింది సార్. సార్ రైట్. ఓకే. టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. ప్లీజ్ కాలర్స్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, టీవీ చూస్తూ మాట్లాడకుండా డైరెక్ట్ గా మీరు చెప్పొచ్చు. మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి.